హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ బాయ్స్ మనకు ఈ వీడియోలో అస్సలు స్కిప్ చేయకుండా ఎస్ఎస్సి జీడీలో 100%, నాట్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీ, ఆర్పిఎఫ్లో 100% ఖచ్చితంగా మార్కులు వచ్చే వీడియో అండి. ఇది స్కిప్ చేశారంటే మాత్రం మీకు ఈ ఎక్కడి నుంచి మార్కులు వస్తాయని కన్ఫ్యూజన్లో ఉంటారు. బట్ ఇక్కడ వీడియోలో మాత్రం ఖచ్చితంగా ఎక్కడెక్కడి నుంచి మార్కులు వస్తాయి అనే విధంగా మీకు ఈ వీడియో ప్రిపేర్ చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందండి. బిఫోర్ దట్ మనకు వచ్చేసి సైనిక యాప్లో ఒక్కసారి లాగిన్ అయ్యారంటే మాత్రం న్యూ ఇయర్ ధమాకా ఆఫర్ ఉందండి. ఎస్ఎస్సిజిడికి సంబంధించి ఫుల్ కోర్సు జస్ట్ 299 రూపీస్కే మీకు రావడం జరుగుతుంది. జస్ట్ 299 రూపీస్కి మీరేం చేస్తారు, జస్ట్ న్యూ ఇయర్ 200 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తారంటే 299 రూపీస్కే ఫుల్ కోర్స్ రావడం జరుగుతుంది. రైట్, ఇక ర్యాపిడో కోర్స్ ఏదైతే మనకు ర్యాపిడో కోర్సు ఈ 40-50 డేస్లో ప్రిపేర్ కాగలిగే కెపాసిటీ ఉన్న ర్యాపిడో కోర్సు 499 రూపీస్కే ఈ ఆఫర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. దట్టు ఫ్రీ బుక్ కూడా మీకు ర్యాపిడో కోర్స్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. మీ ఇంటికి వితౌట్ ఎనీ డెలివరీ ఛార్జెస్ పంపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ ఆఫరు, ఈ ధమాకా ఆఫరు, ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దండి. ఎందుకంటే సైనికాల్లో ఉన్న కోర్సెస్ అంటే ఆషామాషి కాదు, పర్ఫెక్ట్నెస్తో మీకు కోర్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. లేట్ అయినా కూడా లేటెస్ట్గా రావడం జరుగుతుంది అనమాట. రైట్, సో ఎక్కువ లేట్ చేయకుండా మనము ఈ యొక్క వీడియోలో టెంపుల్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. రైట్, ఈ యొక్క వీడియోలో మనము టెంపుల్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి రైట్, ఫస్ట్ టెంపుల్స్ మనకి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఎస్ఎస్సి జీడీలో అంటే, ఎస్ఎస్సి జీడీనే కాదు, మనకు ఢిల్లీ పోలీస్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసి ఎలాంటి కోర్సెస్లో, ఎలాంటి ఎగ్జామినేషన్లో అయినా కూడా ఒక క్వశ్చన్ టెంపుల్స్ మీద అనేది కామన్గా పడుతుంటుంది. ఈ వీడియోలో మనము ఫాస్ట్గా టెంపుల్స్ గురించి, మెయిన్గా ఎస్ఎస్సిలో అడిగిన టెంపుల్స్ గురించి, అడగబోయే టెంపుల్స్ గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. దయచేసి స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేశారంటే ఏముండదు, మ్యాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. మీరు జస్ట్ స్కిప్ చేసి మధ్యలో ఎత్తుక్కుంటూ ఉంటారు. అల్టిమేట్లీ ఈ వీడియో యొక్క యూసేజ్ అనేది మీకు ఉండదు అనమాట. వీడియోలో ప్రతి ఒక్కరికి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోదు. రైట్, ఈ యొక్క వీడియో యొక్క పీడిఎఫ్ కూడా, ఈ వీడియో ఏదైతే నేను చేశానో ఈ పీడిఎఫ్ కూడా మనకు చూడండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సైనిక యాప్ నుంచి మీరు పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ మీకు ఇంగ్లీషు, తెలుగు 2 లాంగ్వేజెస్లో డౌన్లోడ్ చేసుకోగలిగే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. అందులో 1 రూపీ కోర్స్ ఉంటుంది, జస్ట్ 1 రూపీ కోర్స్. 1 రూపీ కోర్సులో చాలా ఉన్నాయి, ఒక పీడిఎఫే కాదు, ఫ్రీ టెస్ట్ సిరీస్లు, ఎస్ఎస్జిడికి పర్టికులర్గా ఫ్రీ టెస్ట్ సిరీస్లు, ఇంపార్టెంట్ వీడియోస్ ఆ 1 రూపీ కోర్సులోనే ఉన్నాయన్నమాట. రైట్, సో ఆల్మోస్ట్ ఈజ్ 1 రూపీ అనేది ఈజ్ నథింగ్, ఫ్రీగానే అనుకోవచ్చు. రైట్, ఇలాంటివన్నీ పీడిఎఫ్లు మనకు 1 రూపీ కోర్సులో అవైలబుల్ ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓన్లీ థింగ్ మీరు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. రైట్, ఫస్ట్ చూసుకుందామండి టెంపుల్స్ గురించి. విరూపాక్ష టెంపుల్ ఎక్కడ ఉంది అని అడిగాడు, చాలాసార్లు అడిగాడు. విరూపాక్ష టెంపుల్ ఫాస్ట్గా నేర్చుకుందాం అంతే, ఎందుకంటే లేట్ వద్దు. హంపీలో ఉంటుందండి. హంపీ వచ్చేసి ఎక్కడ, కర్ణాటకలో ఉంటుంది. ఈ హంపీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంది హంపీ గురించి అంటే, ఇది విజయనగర సామ్రాజ్యం ఉంది కదా, విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యం యొక్క క్యాపిటల్గా కూడా చెప్పుకోవచ్చు అండి హంపీని. అది మనం గుర్తుంచుకోవాలి. విజయనగర సామ్రాజ్యం యొక్క క్యాపిటల్గా కూడా చెప్పుకోవచ్చు. రూయిన్డ్ సిటీ అంటారు, అంటే శిథిలావస్థమైన సిటీ అని కూడా హంపీని చెప్పుకుంటాం. రైట్, సో నెక్స్ట్ చూద్దాం. విఠలా దేవాలయం, ఇది కూడా హంపీలోనే ఉంటుంది. ఎవరైనా హంపీకి పోయినంటే మీకు తెలుస్తుంది. అది ఒక సిటీ, అక్కడక్కడ టెంపుల్స్ ప్రతి ఏరియాలో ఉంటాయి, ఒక పర్టికులర్ ప్లేస్ కాదనమాట. రైట్, సో విఠల స్వామి దేవాలయం కూడా హంపీలోనే ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న దేవాలయంగా కూడా మనం చెప్పుకోవచ్చు, విఠల స్వామి దేవాలయం. రైట్, ఇక్కడ మీనాక్షి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, బెజవాడ దుర్గమ్మ. రైట్, సో ఇవి మాత్రం 100% మీరు అలా బట్టి కొట్టుకోవాల్సిందే. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, బెజవాడ దుర్గమ్మ, ఇవి ఇలా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే టెంపుల్స్ గురించి అడుగుతాడండి, ఈజీనే అడుగుతాడు. రైట్, రామనాథ స్వామి టెంపుల్ అంటే రామేశ్వరంలో ఉంటుంది. రామేశ్వరం ఐలాండ్, ఎవరైతే మీరు కన్యాకుమారి దగ్గర రామేశ్వరం ఉంటుంది, ఆ రామేశ్వరం ఐలాండ్లో ఈ రామనాథ స్వామి టెంపుల్ అనేది ఉంటుంది, గుర్తుంచుకోవాలి. అడిగాడు కూడా. బృహదీశ్వరాలయం చాలా ఎక్కువ సార్లు అడిగాడు, తంజావూరులో ఉంటుంది. పల్లవులు కాదు, చోళులు,
చోళ సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ అండి తంజావూరు. బృహదీశ్వరాలయము తంజావూరులో ఉంటుంది అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. రైట్, రాజరాజ నరేంద్రుడు కట్టిస్తాడనమాట బృహదీశ్వరాలయం. ఈశ్వరునికి సంబంధించింది. ఇదే బృహదీశ్వరాలయం కట్టేయడానికి ఆ బృహదీశ్వరాలయం పైన టెంపుల్ పైన రాయి ఉంటుంది, పెద్ద 80 టన్నుల రాయి అంట. అబ్బా, 80 టన్నుల రాయి అంట. ఆ రోజుల్లో 80 టన్నుల రాయి తీసుకొని పోయి ఎట్టెత్తుకొని పెట్టినారో అది అర్థం కాదు. సో ఇలా ఇక్కడ చరిత్ర ఏం చెప్తుందంటే అక్కడి నుంచి అంత ఎత్తుకు దూరంగా మట్టి పోసుకుంటా ఆ నుంచి తీసుకొని వచ్చి ఆడ పెట్టి మళ్ళీ మట్టినంతా తీసేసినారు అంటారు. ఎంత నిజమో మనకు తెలియదు. బట్ బృహదీశ్వరాలయం టెంపుల్ తంజావూరులో ఉంటుంది. తంజావూరు వచ్చేసి చోళ సామ్రాజ్యం యొక్క క్యాపిటల్గా కూడా చెప్పుకోవచ్చు అనమాట. రైట్, సరే. మరి రాజగోపాల స్వామి టెంపుల్ తమిళనాడు. రైట్, ఐరావతేశ్వరాలయం టెంపుల్ ఇది కూడా తమిళనాడులోనే ఉంటుంది. ఇవన్నీ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను చెప్తున్నా. రైట్, వెంకటేశ్వర టెంపుల్, బాలాజీ టెంపుల్, ఏడుకొండల వాడు, వడ్డీ కాసుల వాడు. రైట్, సో మనం ఏదైనా అనుకుంటాం ఆ పని చేయకపోతే వడ్డీతో పాటు మళ్ళీ పని చేయించుకుంటాడు స్వామి, అది కరెక్టే. రైట్, సో చాలా చాలా పవర్ఫుల్ కూడా. రైట్, ఈ వరల్డ్లో రిచెస్ట్ టెంపుల్స్లో గాడ్స్లో అతను అంటే బాలాజీ స్వామి ఒక అతను. రైట్, సో ఇక్కడ మనకు నెక్స్ట్ కాశీ విశ్వనాథ టెంపుల్ వచ్చేసి వారణాసిలో ఉంటుందండి. వారణాసి కాశీ విశ్వనాథ టెంపుల్. రైట్, వైష్ణవి దేవాలయం అంటే వైష్ణవి దేవాలయం మనకు జమ్మూలో ఉంటుందండి. జమ్మూ నుంచి కత్రా అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ కత్రాలో ఆ నుంచి కొండ ఎక్కాల. 2 సార్లు వెళ్ళాము. ఆ నుంచి కొండ ఎక్కాలన్నమాట. ఒక 14 కిలోమీటర్లు వాక్ ఉంటుంది కొండలో. అది మనం గుర్తుంచుకోవాలి. వైష్ణవి దేవాలయం టెంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్. కామాఖ్య, ఈ అన్నింటిలో అత్యధికంగా అడిగిన టెంపుల్ వచ్చేసి కామాఖ్య, గువాహటి, అస్సాంలో ఉంటుందండి. అస్సాంలో ఈ టెంపుల్ ఉంటుంది. రైట్, గువాహటి అస్సాంలో టెంపుల్ ఉంటుంది, కామాఖ్య టెంపుల్. రైట్, సో ఎక్కువగా మరీ డెప్త్గా ఏం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదేం టాపిక్ ఏం కాదు. రైట్, ఒక స్టోరీ లాగా డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఏం కాదు. ఫాస్ట్గానే డిస్కస్ చేసుకుని తర్వాత మన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. రైట్, అమర్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉంటుందండి? అమర్నాథ్ టెంపుల్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. అమర్నాథ్ టెంపుల్ శ్రీనగర్ తర్వాత జోజిలా పాస్ అని ఒకటి ఉంటుంది. ఏంది ఇది? వరల్డ్ డడ్డియెస్ట్ పాసుల్లో ఇది జోజిలా అంటే ఏం లేదు. పాస్ అంటే రైట్, ఈ కనుమ అంటే కొండ పైకి ఎక్కి దిగేదానికి దారి ఉంటుంది కదా కొండల్లో, దాన్ని పాస్ అంటాం అనమాట, జోజిలా పాస్. రైట్, అక్కడ నుంచి వాకింగ్ వెళ్ళాలన్నమాట అమర్నాథ్ కేవ్కి. ఆల్రెడీ వెళ్ళొచ్చాం కాబట్టి ఈ చరిత్ర చెప్పగలుగుతున్నా. రైట్, వండర్ఫుల్గా ఉంటుంది. రైట్, సైట్ అంటే దేవుడు నిజంగా కనపస్తాడు అక్కడ. ఏ విధంగా కనపస్తాడు సార్ అంటే మనం ఎక్కేటప్పుడు తెలుస్తుంది. మన కాళ్ళు కీళ్ళు అన్నీ ఆడికి అయిపోతాయి. కట్టె పట్టుకొని మనం అక్కడ నడవలేం, అట్లుంటాయి అన్నమాట అక్కడ. రైట్, సరే, మరి చూద్దాం. ఇక సోమనాథ ఆలయం దేనికి ఫేమస్ అండి? సోమనాథ ఆలయం గుజరాత్లో ఉంటుంది. ఇప్పుడు 1025లో అంటే సెంచరీ 1025 1025వ సంవత్సరంలో మనకు మొహమ్మద్ గజనీ వస్తాడు. సోమనాథ ఆలయం మీద టెంపుల్ మీద అటాక్ చేస్తాడు. అది చాలా చాలా ఫేమస్ సోమనాథ ఆలయము. ఇది మనకు గుజరాత్లో ఉంటుందండి, గుర్తుంచుకోవాలి. ఇక్కడ వచ్చేసి ద్వారకాధీశ్ కూడా కార్తికేయ 2 చూసినాం కదా మనం సినిమా. సో కార్తికేయ 2 చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మళ్ళీ చూసుకోండి, బాగుంటుంది. రైట్, కార్తికేయ 2 ద్వారకా గురించే, ద్వారకా యొక్క టెంపుల్స్ గురించే అక్కడ మెయిన్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో ఇక్కడ షిరిడి సాయిబాబా అబ్వియస్లీ మహారాష్ట్ర షిరిడిలో ఉంటాడు. రైట్, ఈ సిద్ధి వినాయక వచ్చేసి మనకి ఇక్కడ కాణిపాకంలో కూడా ఉన్నాడండి, చిత్తూరు మాకు చాలా దగ్గర. రైట్, సో సిద్ధి వినాయక బాంబేలో కూడా ఒక అతను ఉంటాడు. ఒక టెంపుల్ ఉంటుంది బాంబేలో, సిద్ధి వినాయక టెంపుల్ అనేసి, బాంబే అని గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇక బద్రీనాథ్ వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. బద్రీనాథ్ కేదార్నాథ్ ఈ 2 ఉత్తరాఖండ్కు సంబంధించిన టెంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఉత్తరాఖండ్. రైట్, ఇప్పుడు చార్ధామ్ అంటారు. చార్ధామ్ అంటే ఇవే బద్రీనాథ్, కేదార్నాథ్ ఇలాంటివన్నీ ఒక 4 ఉంటాయి. అవి వాళ్ళ యొక్క ఈ యాత్రలు చేస్తారనమాట ముస్లింలు. ఇవన్నీ మనకు శివునికి సంబంధించిన టెంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. కోనార్క్ సూర్య దేవాలయం ఒరిస్సాలో ఉంటుంది. చాలా సార్లు అడిగారు. బట్ ఇప్పుడు కొత్తగా మొథేరా అనేసి ఇంకొక సూర్య దేవాలయం ఉంది, అది గుర్తుంచుకోవాలి. మొథేరా సూర్య దేవాలయం. రైట్, మొథేరా సూర్య దేవాలయం ఇది టెంపుల్. ఇది గుజరాత్లో ఉంటుందండి, మొథేరా సూర్య దేవాలయం. ఇక్కడ ఈ కోనార్క్ సూర్య దేవాలయం సపరేట్, మొథేరా సూర్య దేవాలయం సపరేట్. ఎక్కడుంది అని అడుగుతాడు. మొథేరా సన్ టెంపుల్ ఎక్కడుంది అని అడిగితే మనకు గుజరాత్లో ఉందని చెప్పాలి, గుర్తుంచుకోవాలి. జగన్నాథ ఆలయం ఎక్కడుందంటే ఒరిస్సా. ఆల్రెడీ జగన్నాథ ఆలయం, కోనార్కు, లింగరాజ ఆలయం ఇవన్నీ ఒరిస్సాకు సంబంధించిన టెంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు.
రైట్. ఇక సాంచి స్తూపం ఏంటంటే మనకు మధ్యప్రదేశ్ నుంచి ఒక 70 కిలోమీటర్లు అట్లా వెళ్తే ఇంకా అట్లా నార్త్ సైడ్ రైట్ సైడ్ మనకు కొండ, మన రైల్వే ట్రాక్ దగ్గరనే కొంచెం దూరంలో 1 కిలోమీటర్ దూరంలో కొండ కనిపిస్తుంది. ఆ కొండ మీద ఈ సాంచి స్తూపము అంటే బిగ్గెస్ట్ స్తూపాలు అనమాట ఇవి కట్టించారు. పద్మనాభ స్వామి టెంపుల్ ఏంటి? పద్మనాభ స్వామి టెంపుల్ విష్ణువు ఇట్లా పనుకొని నిద్రపోతూ ఉంటాడు. ఎక్కడ? కేరళలో రైట్. ప్లేస్ ఆఫ్ గాడ్ అనమాట కేరళ, రైట్. సో అక్కడ అది కూడా చాలా చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే రీసెంట్గా వార్తల్లో బాగా వచ్చిన టెంపుల్ కాబట్టి. గోల్డెన్ టెంపుల్ ఎక్కడ ఉందండి? అమృత్సర్లో ఉంటుంది. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మహాబోధి టెంపుల్ బాగా అడిగాడు SSCGDలో. బీహార్కు సంబంధించింది మహాబోధి. ఎందుకంటే ఇక్కడ బీహార్లో గయా అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఈయన జ్ఞానోదయం పొందాడు కాబట్టి అక్కడ మహాబోధి టెంపుల్స్ అక్కడ ఉండడం జరుగుతుంది అనమాట, రైట్. ఇక చూద్దాం, ఇక కొన్ని మాన్యుమెంట్స్ గురించి చూద్దామండి. టెంపుల్సే కాదు, మాన్యుమెంట్స్ గురించి కూడా అడుగుతాడు. వాటి యొక్క కట్టడాలు, వాటి యొక్క ఇయర్స్, లేకపోతే ఎవరు కట్టించారని అడుగుతాడండి. చూద్దాం. ఇండియా గేట్ కట్టించేది ఇప్పుడు 1921లో. ఎవరు కట్టిస్తారని అడుగుతాడు అంతే. ఎడ్విన్ లూటియన్స్. ఇండియా గేట్ కావచ్చు, ఇక పార్లమెంటు కావచ్చు, రాష్ట్రపతి భవన్ కావచ్చు, ఈ మూడు ఈ యొక్క ఎడ్విన్ లూటియన్సే ఆర్కిటెక్చర్గా పనిచేస్తాడు అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. మరి ఇండియా గేట్ ఎందుకు సార్ అట్లా కట్టించారంటే ఏం లేదండి. మొదటి ప్రపంచ యుద్ధంలో మన భారతీయులు ఈ యొక్క బ్రిటిషర్స్ వాళ్ళ తరఫున వెళ్ళి యూరోప్లో పోరాడతారు, అక్కడ చనిపోతారు. వాళ్ళ జ్ఞాపకార్థం కోసము బ్రిటిషర్స్ ఈ భారతీయులకు, మన వాళ్ళకు అక్కడ ఇండియా గేట్ కట్టిస్తారనమాట. అక్కడ అమర్ జవాన్ జ్యోతి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. 365x7 అంటే అలా వెలుగుతూనే ఉంటుంది అనమాట, రైట్. సో ఎర్రకోట, రెడ్ ఫోర్ట్ ఎప్పుడు కట్టించారని అడగడు, కానీ ఎక్కడ ఉందని అడుగుతాడు. ఢిల్లీలో ఉంటుంది. షాజహాన్ కట్టిస్తాడు అనమాట. ఎర్ర రాత్రులతో కట్టిస్తాడు కాబట్టి అది ఎర్రకోట అయింది, అంత తప్ప ఇంకేం లేదు. తాజ్మహల్ మనం ఆల్రెడీ తెలుసు, 1653లో కట్టిస్తాడు. ఇది షాజహాన్ కట్టిస్తాడు. వాళ్ళ భార్య షాజహాన్ వాళ్ళ భార్య ముంతాజ్ బేగం కోసం కట్టిస్తాడు, రైట్. సో ఇక్కడ ఆగ్రా కోట కామన్గా అందరూ మొఘళ్ళు కట్టిస్తారు, కానీ అక్బర్ అని చెప్పుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఇందులో డిస్కస్ చేసుకోవచ్చు. బులంద్ దర్వాజా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1576లో ఏమవుతుందంటే ఈ యొక్క అక్బరు గుజరాత్ ఒక రాజు మీద పోయి దండయాత్ర చేసి యుద్ధం గెలుచుకొని వచ్చిన తర్వాత దానికి స్మారకార్థం కోసము మనకి ఇక్కడ ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజా అనేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన తలుపులు అని మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఆ బులంద్ దర్వాజా అనేది ఫతేపూర్ సిక్రీలో అక్బర్ కట్టిస్తాడు. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఈ మాన్యుమెంట్స్లో చార్మినార్ ఎవరు కట్టిస్తారండి? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎందుకంటే అప్పుడు ప్లేగ్ వచ్చింటుంది అనమాట, ప్లేగ్ వ్యాధి. సో ఆ ప్లేగ్ వ్యాధి ఆ స్మారకార్థం కోసము ఇక్కడ చార్మినార్ కట్టిస్తారు. ఎక్కడ? హైదరాబాద్లో. ఎవరు కట్టిస్తారు? మొహమ్మద్ కులీ కుతుబ్ షా, రైట్. సో కూలీ అనేది గుర్తుపెట్టుకోవాలండి. హుస్సేన్ సాగర్ ఆయనే కట్టిస్తాడు. కూలీ అనేది గుర్తుపెట్టుకోవాలా, రైట్. ఫతేపూర్ సిక్రీ అనేది అక్బర్ సామ్రాజ్యం యొక్క మొదటి క్యాపిటల్గా మనం చెప్పుకోవచ్చు, అక్బర్ యొక్క సామ్రాజ్యం, రైట్. సో ఇది అంతకంటే ఎక్కువ వద్దండి, అంతకంటే ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గోల్ గుంబజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే అంటే మన ఇండియాలో అత్యంత పెద్దైన డోమ్ పైన ఆ మసీద్ అంటే ఆ యొక్క దాని యొక్క పైన యొక్క డోమ్ చాలా పెద్దది అనమాట, గోల్ గుంబజ్ అంటారు దాన్ని. ఇక్కడ బీజాపూర్ కర్ణాటకలో ఉంటుందండి. కర్ణాటకలో మొహమ్మద్ ఆదిల్ షా అనేది ఈ గోల్ గుంబజ్ను కట్టిస్తారు. అందులో ఏం లేదు, అతని ఒక ఇద్దరు భార్యలు సల్లంగా పండుకొని నిద్రపోతుంటారు. అంటే అయిపోయింది, వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ అయిపోయినారు అనమాట వాళ్ళు. సో వాళ్ళ కోసం సమాధులు అక్కడ కట్టించుకుంటారు, రైట్. హవా మహల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జైపూర్లో ఉంటుంది హవా మహల్, రైట్. రాజా ప్రతాప్ సింగ్ కట్టిస్తాడు, చాలా చాలా ఇంపార్టెంట్. రాజా ప్రతాప్ సింగ్, రైట్. ఇంకొకటి వచ్చేసి మనకు మహారాష్ట్ర ఇక్కడ ఉంటుంది, పంజాబ్లో మహారాజా నరేంద్ర సింగ్ కట్టిస్తాడు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది కూడా అడిగాడు కాబట్టి చెప్తున్నా, రైట్. ఇంకోటి వచ్చేసి చూద్దాం, జంతర్ మంతర్ చూద్దాం. జంతర్ మంతర్ అంటే ఏం లేదండి, ఇది ఆస్ట్రోనామికల్గా ఒక పెద్ద సన్ డైల్ ఉంటుంది, ముళ్ళు. దాని టైమింగ్ చూపిస్తూ ఉంటుంది అనమాట, సన్ యొక్క టైమింగ్ చూపిస్తూ ఉంటుంది జంతర్ మంతర్. అంటే ఎలాంటి మెకానికల్ క్లాకులు ఏం లేదు, అంటే అలాంటి ఆ యొక్క టెక్నాలజీ ఆ రోజుల్లో డెవలప్ అయింది అనమాట. ఈరోజు టైం ఎగ్జాక్ట్గా ఎన్ని నిమిషాలు అనేది కూడా అలాంటి జంతర్ మంతర్ ఆ సన్ డైల్ చూపిస్తూ ఉంటుంది. అలా మహారాజా సవాయ్ జైసింగ్ అని
జైసింగ్ అని, జైసింగ్ 2 అని 4 చోట్ల కట్టిస్తాడు. మధుర, న్యూఢిల్లీ, ఉజ్జయిన్, వారణాసి, జైపూర్ ఇలాంటి ఏరియాల్లో కట్టిస్తాడు అనమాట. న్యూఢిల్లీలో కూడా ఉంది జంతర్ మంతర్, రైట్. సో ఇక్కడ జైపూర్కు సంబంధించినది చాలా చాలా ఫేమస్, అది పెద్దగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. కుతుబ్ మినార్ 1193లో స్టార్ట్ చేస్తాడు. ఇయర్ మనకు అవసరం లేదు, బట్ కుతుబుద్దీన్ ఐబక్ కట్టిస్తాడంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఇటుకలతో కట్టిన మినార్గా చెప్పుకోవచ్చు. మినార్ ఈజ్ నథింగ్ బట్ ఏ పోల్, అంటే ఇట్లా పెద్దగా టవర్ కట్టించినట్టు అని అంతే. ఇక్కడ హుమయూన్ యొక్క సమాధి న్యూఢిల్లీలో ఉంటుందండి. హుమయూన్ యొక్క సమాధి న్యూఢిల్లీ అని అడుగుతాడు. ఎవరు కట్టిస్తారంటే బిగా బేగం అంట, బిగా బేగం, రైట్. ఇది వచ్చినాయి, క్వశ్చన్స్ వచ్చినాయి. భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి ఉద్యానవన సమాధి అంటే ఆ చుట్టుపక్కల పార్క్ ఉంటుంది. ఇప్పుడు మేము ఆల్రెడీ చూసాం కాబట్టి చెప్తున్నాం, చుట్టూ పార్కులే ఉంటాయండి. సో ఉద్యానవన సమాధి అని మనం చెప్పుకుంటాము, హుమయూన్ సమాధి, రైట్. ఎలిఫెంటా గుహలు అండి. ఎలిఫెంటా గుహలు ఎప్పుడో కట్టినారు, రైట్. 5వ సెంచరీ 8వ సెంచరీ టైంలో కట్టారు. ఎలిఫెంటా గుహలు అంటే మనకు మహారాష్ట్ర రావాలి, మహారాష్ట్ర, రైట్. రాష్ట్రకూట వంశస్థులు కట్టించారు, ఇది ఇంపార్టెంట్, రైట్. రాష్ట్రకూట వంశస్థులు కట్టించారు, ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్. ఎలిఫెంటా ద్వీపాలు అని ఉంటాయండి బొంబాయికి దగ్గరలో, రైట్. ఎల్లోరా గుహలు ఇది ఔరంగాబాద్లో ఉంటుంది. అడిగినాడు చాలాసార్లు క్వశ్చన్. ఎల్లోరా గుహలు కట్టించిన వాళ్ళు ఎవరు అని కూడా అడిగాను అనమాట. రాష్ట్రకూటులు నిర్మించారనమాట. బట్ ఈ ఎల్లోరా గుహల్లో హిందూయిజం, బౌద్ధ మతం, జైనిజం 3 రకాలుగా అక్కడ టెంపుల్స్ అక్కడ మనం చూసేదాన్ని కనిపిస్తుంది అనమాట. ఆ కల్చర్ అనేది కనిపిస్తుంది, గుర్తుంచుకోవాలా, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ మనకు అజంతా గుహలు ఇచ్చాడు అనమాట. ఇవి కూడా చాలా ఫేమస్. అజంతా కూడా మనకు మహారాష్ట్రలోనే ఉంటాయి. ఎల్లోరా, అజంతా, ఎలిఫెంటా ఇవన్నీ మహారాష్ట్రకు సంబంధించినవి. బట్ ఇక్కడ ఇది కూడా ఔరంగాబాదే ఉంటుంది. కట్టించిన వాళ్ళు ఎవరంటే గుప్త సామ్రాజ్యం వంశస్థులు అనమాట, రైట్. సో స్వర్ణయుగముగా మనం చెప్పుకునే గుప్త సామ్రాజ్య వంశస్థులు. ప్రతి రాతి చెక్కడం అంటే ఏం లేదు, రాతితో చెక్కడం జరిగిందనమాట అజంతా మొత్తం, రైట్. ఇంతకంటే ఇక్కడ జాతక కథలు, గౌతమ్ బుద్ధుని గురించి జాతక కథలు చెప్పే జాతక కథల గురించి వివరించేదన్నమాట ఈ అజంతా, రైట్. సో ఇంకోటి మనకు వచ్చేసి నెక్స్ట్ చూద్దాం. ఖజురహో చాలా ఫేమస్. ఖజురహో టెంపుల్ చాలా చాలా ఫేమస్. చెప్తే బాగుండదు, ఎవరికైనా అవకాశం ఉంటే చూసి ఇంకా బాగుంటుంది, రైట్. సో చాలా బాగుంటుంది, రైట్. XXX, XXXలే, అన్ని XXXలే, రైట్. సో మధ్యప్రదేశ్కు సంబంధించింది చండేల వంశస్థులు కట్టిస్తారండి. చండేల వంశస్థులు కట్టిస్తారు, రైట్. ఈ ఖజురహో టెంపుల్స్ను చండేల వంశస్థులు కట్టిస్తారు. అంటే ఏం లేదండి, వారి శృంగార శిల్పాలు అంటే ఒక సింబాలిజంగా చూపించుకుంటారు ఆ విధంగా, రైట్. హిందూ మతం యొక్క పరిపూర్ణ మిశ్రమం అంటే జైన మతానికి సంబంధించి 2 మిక్స్ చేసి కట్టిస్తారనమాట కల్చర్, రైట్. ఇక జమా మసీద్ ఢిల్లీలో ఉంటుంది. అంతకంటే ఎక్కువ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లాస్ట్ పాయింట్, రైట్. సో ఇక్కడ చూద్దాం. ఇక గేట్వే ఆఫ్ ఇండియా అంటాం. గేట్వే ఆఫ్ ఇండియా అంటే ప్రవేశ ద్వారం అన్నారు, కానీ ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా కూడా మనం చెప్పుకోవచ్చు. గేట్వే ఆఫ్ ఇండియా, రైట్. గేట్వే ఆఫ్ ఇండియా, రైట్. ఇది మనకు బాంబేలో ఉంటుందండి, బాంబేలో ఉంటుంది గేట్వే ఆఫ్ ఇండియా, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్గానే చెప్పుకోవచ్చు అండి, రైట్. సో రైట్. ఇక లేక్ ప్యాలెస్ వచ్చేసి ఉదయ్పూర్లో ఉంటుంది. ఉదయ్పూర్లో పిచోలా లేక్ అంటాం దాన్ని. ఆ మధ్యలో లేక్ ప్యాలెస్ కడతారు. సో మనకు చాలా సిరివెన్నెల సినిమా చూసినంటే అక్కడ మధ్యలో లేక్ ప్యాలెస్ అని ఒకటి ఉంటుంది, రైట్. సో అది చాలా చాలా ఫేమస్ అనమాట. అక్కడ మహారాజా 2వ జగత్ సింగ్ అనే అతను కట్టిస్తాడు. అన్ని ఇంపార్టెంటే. ఛత్రపతి శివాజీ టర్మినస్ చాలా బిజీ టర్మినల్ అనమాట. ఏం లేదు, రైల్వే స్టేషన్ గురించి అడిగాడు, ఎక్కడుంది అని అడుగుతాడు, రైట్. అది ఇంపార్టెంట్, ఎక్కడుంది అని అడుగుతాడు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా వచ్చేసి మనకు బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్. ఏం లేదబ్బా, ఒక చర్చ్ గోవాలో ఉంటుంది. అది పురాతనమైన చర్చ్ మనం చెప్పుకోవచ్చు. అందులో ఆ యొక్క బాసిలికా ఆఫ్ ఏదైతే మనకు ఆ పర్సన్ ఉంటాడో అతని యొక్క శవం అనేది ఇప్పటికి కూడా అక్కడే ఉంది. ప్రతి వారానికి ఒకసారి తీస్తారు, మళ్ళీ లోపల పెడతారు, ప్రిజర్వ్ చేసి పెట్టింది అనమాట. 400 సంవత్సరాలు అయింది కట్టించి, గుర్తుంచుకోవాలి. చూసాము, అది కూడా వెళ్ళాం, రైట్. భారతదేశంలోనే పురాతనమైన చర్చులు అనమాట, రైట్. సో రాణికి వావ్ అంటే మీరు ఏదైనా కరెన్సీ నోట్లో చూస్తుంటారు. రాణికి వావ్ అంటే స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ లా కిందికి దిగుతా పోతూ ఉంటారు. రాణికి వావ్ అంటారు. 10 రూపీస్ నోట్ మీద ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది.
సో అలా కిందికి పోతూ ఉంటారు అనమాట. రాణికి వావ్ అంటారు, చాలా చాలా ఫేమస్, గుజరాత్లో ఉంటుందండి. క్వీను ఉదయమతి రాణి కట్టిస్తుంది అనమాట. ఇది ఉదయమతి రాణి కట్టిస్తుంది. అంతకంటే ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ యొక్క దీని గురించి. దీని పీడిఎఫ్ అనేది 100% మనకు సైనిక యాప్లో మీకు ₹1 కోర్సులో 100% డౌన్లోడ్ చేసుకునేదానికి ఫెసిలిటీ కల్పిస్తున్నామండి. సో డౌన్లోడ్ చేసుకోండి, ప్రశాంతంగా పీడిఎఫ్ మీరు పెట్టుకొని రివైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. రైట్. సో 100% ₹1 కోర్సే కాదండి, ఇప్పుడు మనకు SSCGDకి సంబంధించి ఫుల్ కోర్సు, ర్యాపిడో కోర్సు ఎంతగానో మీకు ఉపయోగపడతాయండి. అతి తక్కువ ప్రైస్లోనే మీకు వస్తున్నాయి, ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. దయచేసి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అన్నమాట. రైట్. సో చూద్దాం. ఇక్కడ ప్రీవియస్గా SSCGDలో అడిగిన క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉందండి చూద్దాం. అది కూడా ఇక్కడ విరూపాక్ష టెంపుల్ ఎక్కడ ఉంది అని అడిగినాడు. ఇందాకే మనం అక్కడ మెయిన్ దాంట్లో తెలుసుకున్నాం. SSCGDలో వీటిల్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి, ఊరికే కాదు నేను కలెక్ట్ చేసి పెడుతున్నా అంటే ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే. SSCలో మనకు విరూపాక్ష టెంపుల్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. నన్ అదర్ దాన్ మనకు హంపి. ఇందాక డిస్కస్ చేసుకున్నాం, మరి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హంపి అనగానే విజయనగర సామ్రాజ్యం యొక్క క్యాపిటల్గా మనం గుర్తుంచుకోవాలండి. రైట్. ఇక్కడ విచ్ టెంపుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బై ది నేమ్ ఆఫ్ బ్లాక్ పగోడా. బ్లాక్ పగోడా టెంపుల్ అని దేన్ని అంటారు అంటే కోణార్క్ యొక్క సన్ టెంపుల్ అంటారు బ్లాక్ పగోడా అనేసి. రైట్. ఇక్కడ చూడండి, కోణార్క్ యొక్క సన్ టెంపుల్ను బ్లాక్ పగోడా అంటారు, కోణార్క్ టెంపుల్. ఇది హంపిలో విరూపాక్ష టెంపుల్ గుర్తుంచుకోవాలా. రైట్. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్, రామప్ప దేవాలయం ఎక్కడుంది? రైట్. సో మీరందరికీ తెలిసిందే రామప్ప దేవాలయం ఎక్కడుందో. కాస్త రామప్ప దేవాలయం ఎక్కడుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి రామప్ప దేవాలయం యొక్క దేవుడు ఎవరు? మెయిన్ దేవుడు ఎవరు? శివుడు. రామప్ప దేవాలయం ఎక్కడుందో కాస్త తెలియజేయండి. కట్టించింది ఎవరు కూడా తెలియజేయండి. మరి రామప్ప కట్టించింది ఎవరు దేవాలయం? సరే, మరి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్, బుద్ధిస్ట్కి సంబంధించిన ఆర్కిటెక్చర్లో వాట్ డస్ చైత్య మీన్స్ అంటే? చైత్య మీన్స్ అంటే ఏం లేదండి, ప్రహరీ గోడ. చైత్య అంటే ప్రహరీ గోడ. నేను ఆల్రెడీ మనకు కోర్సులో భాగంగా నేను క్లాసెస్ చెప్పడం జరిగింది. సో అంటే దేన్ని ఏమంటారు, చైత్య అంటే ఏంటి, ఛత్ర అంటే ఏంటి, రైట్, ఇవన్నీ అక్కడ చాలా నీట్గా చెప్పడం జరిగింది అనమాట. ఓకే. ఇక చైత్య అంటే ఇస్ నథింగ్ బట్ ప్రహరీ గోడ. ఆ స్తూపానికి చుట్టూ కట్టే గోడను చైత్యం అంటారనమాట. రైట్. సో విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఫేమస్ టెంపుల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం? డిస్కస్ చేసుకున్నాం. అస్సాంలో మనకు ఫేమస్ టెంపుల్స్ ఏంటి అనేసి. కామాఖ్య టెంపుల్ అండి. సో నన్ అదర్ దాన్ కామాఖ్య టెంపుల్ గౌహటికి దగ్గరలో ఉంటుంది. మరి ఇదేంది చూద్దాం. అసలు ఈ ప్రపంచంలోనే ఇది ఒక వారసత్వ సంపద మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తం ఒక్కటే రాయి, ఈ టోటల్ ఒక్కటే రాయి అండి. ఇక్కడెక్కడ అటాచ్ చేసిన రాళ్ళు కాదు ఇవి, ఒక్కటే రాయి. అక్కడ కట్టిన వాళ్ళు కింది నుంచి కట్టలా, పైనుంచి కొండను తొలుచుకుంటూ పోయి పైనుంచి కిందికి కట్టాడు టెంపుల్ను. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టెంపుల్. అంత పర్ఫెక్ట్గా కట్టారంటే మనం ఆ కాలం నాటి శిల్పులు ఎట్లనో గమనించండి, చూద్దాం. సో ఒక్కటే రాయి అనమాట. మోనోలిథిక్ అంటే రాయి, మోనో అంటే సింగిల్. సో అలా ది రాక్ కేవ్ అంటే ఇది మొత్తం తొలిచినారు కదా. సో రాక్ కేవ్ టెంపుల్ ఆఫ్ ది ఈజ్ ది లార్జెస్ట్ మోనోలిథిక్ స్ట్రక్చర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఒక సింగిల్ రాతిలో కట్టిన టెంపుల్ అనమాట ఇది, ప్రపంచంలోనే. అది ఎల్లోరాలో ఉంది. రైట్. మనం గుర్తుంచుకోవాలి, రాష్ట్రకూట రాజులు కట్టిస్తారు, కృష్ణ 1 అనేసి ఆయన కట్టిస్తాడు అనమాట. అది అందుకే ఇది ఇంత ఫేమస్గా మనం చెప్పుకోవచ్చు. రైట్. చూద్దాం. తమిళనాడులోని చిదంబరం నదీ తీరంలో గోపురాలపై స్తంభాలు అంటే దేన్ని అంటే రిప్రజెంట్ చేస్తాయని అడిగాడు. దేనిని రిప్రజెంట్ చేస్తాయంటే భరతనాట్యం యొక్క ఆ పోజెస్, భరతనాట్యం పోజులు ఉంటాయన్నమాట. అలాంటి చిదంబరం టెంపుల్ పైన భరతనాట్యం పోజులు ఉంటాయి. అంత డెప్త్గా కూడా క్వశ్చన్లు అడుగుతాడు కూడా. రైట్. సో డాష్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఎర్లియస్ట్ హిందూ టెంపుల్స్. సరే, ఇచ్చిన ఆప్షన్స్ ఏవో ఉంటాయి. మన భారతదేశంలో హిందూ టెంపుల్స్ యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏం తెలుసా? గోపురం ఉంటుంది, గాలి గోపురం ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న గర్భగుడి అనేది ఉంటుంది అనమాట. గర్భగృహం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఆప్షన్స్లో ఇచ్చింటాడు కాబట్టి గర్భగృహ అనేది కూడా మనకు ఇండియన్లో మనకు టెంపుల్స్లో ఇలాంటివి చూసేదానికి కనిపిస్తాయి అన్నమాట. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద ఫేమస్ బృహదీశ్వర టెంపుల్ సిచ్యువేటెడ్? మనం ఆల్రెడీ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం. బృహదీశ్వర టెంపుల్ ఎక్కడ ఉందండి? తంజావూరులో ఉంది. కట్టించేది ఎవరు? రాజరాజ నరేంద్రుడు. రైట్.
ది ఫేమస్ పశుపతి టెంపుల్ అడిగాడు. పశుపతి టెంపుల్ అనేది ఫేమస్, మన ఇండియాలో కాదు పశుపతి టెంపుల్ ఉండేది, నేపాల్లో ఉంటుందండి. పశుపతి టెంపుల్ నేపాల్లో ఉంటుంది, అది మనం గుర్తుంచుకోవాలి. బ్రిక్ టెంపుల్ ఆఫ్ బీతర్గాం, బీతర్గాం అనగానే మనకు ఒక లాజిక్ మనం గుర్తుంచుకోవాలి, ఉత్తరప్రదేశ్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్, బీతర్గాం అంటేనే ఉత్తరప్రదేశ్ అంటేనే బీతర్గాం, రైట్. టెంపుల్ అక్కడే ఉంటుంది అనమాట, ఇటుకలతోనే కట్టింటారు, రైట్. షిర్పూర్ షిర్పూర్ పుణ్యక్షేత్రము ఎక్కడ ఉంది అని అడిగినాడు మీకు ఎస్ఎస్సి జీడీలో కాకుండా మిగిలిన వాటిల్లో అడిగినాడు. షిర్పూర్ శ్రైన్ ఎక్కడ ఉంది అని ఛత్తీస్గఢ్లో ఉంటుంది. అందుకే చెప్తున్నా, ఈ పీడిఎఫ్లన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు, ₹1 కోర్సులో ఇస్తున్నాను మీకు. విచ్ టెంపుల్ ఈస్ ద ఎపి సెంటర్ ఫర్ ది రథయాత్ర ఇన్ ఒడిశా? ఒరిస్సాలో రథయాత్ర ఏ టెంపుల్కి చేస్తారండి? ఎక్కడ చేస్తారు? పూరి జగన్నాథ్ టెంపుల్కి చేస్తారు. అది ఎక్కడ ఉంది? పూరిలో ఉందన్నమాట, అవునా కదా, రైట్. సరే, నెక్స్ట్ చూద్దాం. మీనాక్షి టెంపుల్ నేను ఆల్రెడీ అన్నా. మీనాక్షి అమ్మన్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సౌతర్న్ బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ అని అడిగాడు. మథురై తెలుసు. మథురైలో కూడా మీనాక్షి టెంపుల్ ఏ రివర్ దగ్గర ఉంది అంటే వైగై నది అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అంత డెప్త్గా అడుగుతున్నాడు అనేది మనం గమనించాలి. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ, సింపుల్ క్వశ్చన్స్. ఎక్కువ మనము ఏది పడితే అది చదివితే ఇంకా వచ్చేది కాదు ఉద్యోగాలు. ఏది కావాలో అది చదివితేనే వచ్చేటివే ఉద్యోగాలు, రైట్. అది మనం గుర్తుంచుకోవాలి. స్మార్ట్ స్టడీ తరపు నుండి మనం ఎక్కువగా చదువుకోవాలి. కింది దేవాలయంలో ఏ ఆలయ నిర్మాణకర్తలు ఆనాటి ఎత్తైన శిఖరాలపైన 90 టన్నుల రాయిని ఉంచడానికి 4 కిలోమీటర్ల పొడవైన అంటే 4 కిలోమీటర్ల పొడవైన స్లోప్ అన్నమాట నిర్మించారు? ఇంకేముందండి, రాజరాజేశ్వర టెంపుల్ ఎక్కడ? మనకు తంజావూరులో ఉంటుందన్నమాట. అది మనం గుర్తుంచుకోవాలి, రైట్. చూద్దాం. నెక్స్ట్ చూస్తే ది విమాన ఇన్ ద ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఈజ్ యూజువల్లీ ఇన్ విచ్ షేప్? అంటే ఏం లేదు, విమాన అంటే ఏం నథింగ్ ఎల్స్, పిరమిడ్ స్ట్రక్చర్ అంటారండి. అంటే ఈ టెంపుల్స్ కట్టే వాటిలో ఒక స్ట్రక్చర్ అనమాట, పిరమిడల్ షేప్లో ఉంటుంది. అంటే ఏం లేదు, ఇట్లా గాలిగోపురం చూసినావు కదా, ఇట్లా ఉంటుంది, రైట్. సో ఇట్లా విమాన షేప్ అనమాట, ఇది విమాన స్టైల్ అని మనం చెప్పుకుంటాం. అది మనం గుర్తుంచుకోవాలి. మన సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది, రైట్. సరే, నెక్స్ట్ ద్రావిడియన్ స్టైల్ అంటే తమిళనాడు, సమ్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, కేరళ, ఆంధ్ర ఇలాంటి ఏరియాల్లో, రైట్. సో గోపురమ్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ గోపురమ్స్ ఏముందండి? గోపురం మనకు గాలి గోపురం అంటే అది ఏంటి? ఆ టెంపుల్లోకి ఎంటర్ అయ్యడానికి ఒక ఎంట్రన్సే కదా గాలి గోపురం, అంతే అడిగినాడు. ఏం లేదు, దేవాలయ ముఖద్వారాలను వివరించేది గోపురం అంటాం, అంతే, ఇంకేం లేదు. ఎక్కువగా డిస్కస్ కూడా అవసరం లేదు, రైట్. ఇక్కడ మనకు ది షోర్ టెంపుల్ బలిపురంలోని తీర ఆలయ దేవాలయం నిర్మాణ శైలికి ఉదాహరణ? ఏం లేదు, దట్ ఈస్ ద్రవిడియన్ స్టైల్లో కట్టారు, అంతే. ఇవన్నీ ద్రవిడియన్ స్టైల్లో కట్టారు, విమాన శైలిలో కట్టారు. సో ఆ ద్రవిడియన్ స్టైల్, ఎందుకంటే సౌత్ ఇండియాలో నుంచి అడిగాడు, మహాబలిపురంలో టెంపుల్ అడిగాడు, ఆ టెంపుల్ యొక్క పేరు చెప్పారు మనకు, షోర్ టెంపుల్ అని. ఇక్కడే బిట్లు పడుతున్నాయి, రైట్. సో పల్లవులు కట్టిస్తారు, అది వెరీ ఇంపార్టెంట్, అది కూడా బిట్టే, పల్లవులు కట్టిస్తారండి, రైట్. చూద్దాం. ఇంకా అకాల్ తఖ్త్ సాహెబ్ అనే ఒకటి టెంపుల్ ఉంటుంది. అకాల్ తఖ్త్ సాహెబ్ ఏం లేదండి, ఇక్కడ అకాల్ తఖ్త్ అంటే మనకు ఈ యొక్క మనకు ఎవరు గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా, గోల్డెన్ టెంపుల్ ఆ పుస్తకం అనేది, మన పుస్తకం అని చెప్పకూడదు, గురు గ్రంథ్ సాహెబ్ అని చెప్పుకోవాలి, ఆది గ్రంథ్ అని చెప్పుకోవాలి, రైట్. ఆ ఆది గ్రంథ్ నైట్ విజిటింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఆ ఆది గ్రంథ్ సాహెబ్ను, గురు గ్రంథ్ సాహెబ్ను క్లోజ్ చేసేసి దానికి మంచిగా నీట్గా సెటప్ చేసేసి ఆ గురు గ్రంథ్ సాహెబ్ను మోసుకెళ్ళి అకాల్ తఖ్త్ అనే ఒక అతను ఉన్న రెస్టింగ్ ప్లేస్ అనమాట, అక్కడ రెస్ట్ చేసుకుంటాడు. అంటే రెస్ట్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు మళ్ళీ వచ్చి గోల్డెన్ టెంపుల్లో సెట్ చేస్తారనమాట. సో ఆల్రెడీ మేము అకాల్ తఖ్త్ ఆ టైం, ఎర్లీ మార్నింగ్ టైం కూడా 4 గంటలకు వెళ్ళి కూడా మేము అక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది, రైట్. సో ఇక్కడ అది గోల్డెన్ టెంపుల్కి సంబంధించిందండి, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన ఆలయ నిర్మాణ శైలి నగర శైలి, ద్రవిడియన్ శైలి. ఇప్పుడు మనకి విమాన శైలి, ఇది నగర శైలి, ద్రవిడియన్ శైలి అని కూడా చెప్పుకోవచ్చు మన సౌత్. బట్ ఇక్కడ నార్త్ సైడ్ నగర శైలి అని చెప్పుకోవచ్చు. అక్కడ టెంపుల్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇట్లా స్ట్రైట్గా ఈ విధంగా ఉంటాయి, అంతే. అట్లా నగర శైలి అని మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్. సరే, మనం చూద్దాం. మదన్ మోహన్, ఇది వదిలేండి, మరి అంతగా డెప్త్గా పోవాల్సిన అవసరం లేదు. ఆల్దో అడిగినాడు, కానీ మన ఎస్ఎస్జిడికి అంత ఇంపార్టెంట్ ఏం కాదు.
ఐరావతేశ్వర టెంపుల్ ఎక్కడ? చూడండి, ఇవన్నీ బృహదీశ్వర, జగదీశ్వర, రామనాథ, రంగనాథ, ఇవన్నీ వచ్చేసి తమిళనాడుకి సంబంధించిన టెంపుల్సే ఉంటాయి. అది మనం గుర్తుంచుకోవాలి. రైట్, సరే. ఖజురహో టెంపుల్ ఎక్కడ ఉందండి? ఖజురహో టెంపుల్ యొక్క స్ట్రక్చర్ అడిగినాడు, శైలి అడిగినాడు. ఇందాక చండేలులు కట్టించారు, మధ్యప్రదేశ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు కట్టించిన శైలి ఏంది? నార్త్ సైడ్ పోతేనే వాళ్ళు కట్టించిన శైలి నగర శైలి అని చెప్పుకోవాలా. మన సైడ్ ద్రవిడియన్ శైలి లేదంటే విమాన శైలి అని చెప్పుకోవచ్చు. అది మనం గుర్తుంచుకోవాలి. క్వశ్చన్స్ ఇలా పడుతుంటాయి, అది మనం గుర్తుంచుకోవాలి. ఏం చేస్తాం చెప్పండి? భారతదేశంలో దేవాలయాలకు సంబంధించి ఇచ్చిన ప్రకటనలు ఏది సరైనది? సరే, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ ఇవ్వలేదు, వదిలిపెట్టారు. సరే, మరి చూద్దాం. నగర స్టైల్ ఆఫ్, నగర శైలి నిర్మాణ శైలిని ఉత్తర భారత శైలి అని కూడా అంటాం. ఒక బిట్టు అంతే, ఒక బిట్టు. ఉత్తర భారత శైలిని ఏమంటాం? నగర శైలి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. రెండోది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ద్రావిడ నిర్మాణ శైలిని రక్షిత స్మారక చిహ్నం అని కూడా అంటారు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉందంట. అబ్బా, ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ది ఉత్తరప్రదేశ్. రైట్. సో ఈ క్వశ్చన్కి అంత పెద్ద క్లారిటీగా లేదు కానీ రైట్. సో ఇది కాస్త వదిలిపెడదాం. ఇన్ ఏ ఫ్రీ స్టాండింగ్ టెంపుల్ ది మౌంటైన్ లైక్ స్పైర్ విచ్ కెన్ టేక్ ది షేప్ ఆఫ్ ఎ పిరమిడల్ టవర్ ఈజ్ కాల్డ్ విమాన. ఏం లేదు, క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడైనా విమానం అందుంటే పెట్టేసేయండి, ద్రవిడ అని ఉంటే పెట్టేసేయండి, నగర అని ఉంటే పెట్టేయండి. ఏం చేస్తాం? నగర అంటే సౌత్, విమాన అంటే నగర అంటే నార్త్, విమాన అంటే సౌత్. రైట్. ద్రవిడి అన్నా కూడా సౌతే. ఎక్కువ డెప్త్గా పోయి మిస్అండర్స్టాండింగ్ చేసి అర్థం చేసుకోలేక కన్ఫ్యూజన్ అయ్యి ఫ్రస్ట్రేట్ అయ్యేదానికంటే ఉన్నట్టు గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. రైట్. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ అబౌట్ నగర ఆర్ నార్త్ ఇండియన్ టెంపుల్? చూడండి ఎన్ని బిట్లు పడుతున్నాయి ఈ నగరానికి. ఈ స్ట్రక్చర్ ఏమి అంటే ఎక్కడ? గర్భగృహ ఎల్లప్పుడూ ఎత్తైన గోపురం కింద ఉంటుంది. ది గర్భగృహ ఈజ్ ఆల్వేస్ లొకేటెడ్ డైరెక్ట్లీ అండర్ ది టాలెస్ట్ టవర్. సో ఎత్తైన గోపురం కింద ఉంటుంది అంటే ఎత్తైన గోపురము, గర్భగృహం అనేది ఎత్తైన గోపురం, ఫస్ట్ గాలి గోపురం, దాని కిందనే గర్భగృహం ఉంటుంది. అంటే వెనకాల ఉంటుంది బట్ చిన్నది ఉంటుంది అనమాట. రైట్. సరే, విరూపాక్ష టెంపుల్ ఎక్కడుంది? మళ్ళీ అడిగినాడు. హంపీలో ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ దక్షిణేశ్వర టెంపుల్ కోల్కతాలో ఎవరి గురించి తెలియజేస్తుంది అని అడిగాడు. రైట్. భవతారిణి అంట. భవతారిణి కాళీమాత గురించి తెలియజేస్తుంది. ఏది? దక్షిణేశ్వర టెంపుల్ ఇన్ కలకత్తా. రైట్. వెళ్ళాము, దక్షిణేశ్వర టెంపుల్కి వెళ్ళాము కాబట్టి చెప్తున్నా. రైట్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దక్షిణ భారతదేశంలో దేవాలయ నిర్మాణం పరాకాష్ఠకు చేరుకుంది ఎవరి టైంలో? రైట్. చోళులు అంత అత్యధికంగా దేవాలయాలు నిర్మించిన. ఎందుకంటే బృహదీశ్వర టెంపుల్, రాజరాజేశ్వర టెంపుల్, ఇవన్నీ టెంపుల్స్ అన్నీ ఈ చోళుల టైంలోనే కట్టించారనమాట. రైట్. సో అందుకే చోళులు చాలా చాలా ఫేమస్గా చెప్పుకోవచ్చు. రైట్. రుద్రేశ్వర టెంపుల్ అంటే పాపులర్లీ నోన్ యాజ్ రామప్ప టెంపుల్. ఇది మనకు క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయండి, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అందుకే మీకు ఏ చదువుకోనరా అని చెప్పేది. తెలంగాణలో ఉందండి రామప్ప టెంపుల్. మరి ఏ ఏరియాలో ఉంది చెప్పండి తెలంగాణ పీపుల్స్? రైట్. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెంపుల్స్ వాజ్ బిల్డ్ బై క్వీన్ లోకమహాదేవి ఇన్ ది 8th century ఇన్ కర్ణాటక? విరూపాక్ష టెంపుల్ అంటబ్బా. విరూపాక్ష టెంపుల్ లోకమహాదేవి అనే ఆమె కట్టిస్తుందంట, గుర్తుంచుకోండి. రైట్. సరే, నెక్స్ట్ చూద్దాం. శ్రీకాళహస్తి టెంపుల్ ఎక్కడ ఉందండి? మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఒక బిట్టు గుర్తుంచుకోవాలి. రైట్. సో బ్రహ్మరాంబ మల్లికార్జున టెంపుల్ ఎక్కడ ఉంది? ఇది కూడా మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. శ్రీశైలమా? రైట్, శ్రీశైలం. రైట్, శ్రీశైలం. ఇక్కడ శ్రీకాళహస్తి, ఇక్కడ మల్లికార్జున స్వామి వచ్చేసి శ్రీశైలంకు సంబంధించిన టెంపుల్స్. రైట్. హోయసాల టెంపుల్ ఆబ్వియస్లీ కర్ణాటకలో ఉంటుంది. మోస్ట్ భలే ఉంటాయి అసలు ఈ టెంపుల్స్, హోయసాల టెంపుల్స్. రైట్. కర్ణాటకలో ఉంటుంది అనమాట. హోయసాల రాజులు కట్టిస్తారు ఈ టెంపుల్స్ను. ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇలా బిట్స్ చెప్పుకుంటూ పోతా ఉన్నా. రైట్. సో నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ శబరిమల శబరిమల అనగానే ఎక్కడ మనకు? కేరళ వెళ్ళాలా? గుర్తుంచుకొని మీకు అన్ని ఐడియా ఉంటుంది. రైట్. సో రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఏముంటాయి? దిల్వారా టెంపుల్స్ ఉంటాయి. దిల్వారా టెంపుల్స్ దేనికి ఫేమస్? జైన మతంతో సంబంధం కలిగి ఉంటాయి దిల్వారా టెంపుల్స్. రైట్. సో ఇవన్నీ మనకు క్వశ్చన్స్ రిటర్న్ ఫార్మాట్లో ర్యాపిడ్ కోర్సులో ఉన్నాయి. బుక్ వస్తుంది, బుక్ ఇస్తాం మీకు. రైట్. ఫ్రీ బుక్ ఇస్తాం ర్యాపిడ్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి. రిటర్న్ ఫార్మాట్లో ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్కడ మీరు రాత పెట్టి రాసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే ర్యాపిడ్ కోర్స్ తీసుకుంటున్నారో. రైట్.
అండర్ ది రూల్ ఆఫ్ విచ్ కింగ్ వాజ్ ది సన్ టెంపుల్. ఎక్కడ సన్ టెంపుల్? నరసింహదేవుడు 1 అని ఉంటుంది. నరసింహదేవుడు 1 అతను ఈ సన్ టెంపుల్ను కట్టేయడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలా. 11th century సంథింగ్ ఆ టైంలో కట్టిస్తాడండి, గుర్తుంచుకోవాలా. ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఒక టెంపుల్ ఉంటుందండి, బోరాందేవ్ మహోత్సవ్ అనేసి ఒక తిరునాళ్ళు కూడా జరుగుతుంది. ఆ బోరాందేవ్ మహోత్సవ్ ఎక్కడ జరుగుతుంది అని కూడా అడుగుతాడు అనమాట, ఛత్తీస్గఢ్. రైట్. ఈ ఛత్తీస్గఢ్లో ఇలాంటి తిరునాళ్ళను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు అనేది మనం మార్చి చివరి వారంలో జరుపుకునే టెంపుల్ అక్కడ ఫెస్టివల్ ఏది అని కూడా అడుగుతాడు. ఈ ఫెస్టివల్ ఎక్కడుంది అని అడుగుతాడు. రైట్. సో అది మనం గుర్తుంచుకోవాలి. రైట్. కర్ణీమాత టెంపుల్ చాలా చాలా ఫేమస్ అండి. ఎలుకలకు సంబంధించిన టెంపుల్ అనమాట. ఎలుకలు తిన్న తర్వాతనే మనం అక్కడ ప్రసాదం తీసుకోవాలా, గుర్తుంచుకోవాలా. రాజస్థాన్లో ఉంటుంది. ఎలుకలు అన్ని టెంపుల్ మొత్తం ఎలుకలే అంటే ఎలుకల టెంపుల్ అది. రైట్. అక్కడ ప్రసాదం ఫస్ట్ ఎలుకలే తినాలా, తర్వాత మనం తీసుకొని తినాలా. రైట్, గుర్తుంచుకోవాలా. రైట్. ఇక్కడ ఇది రాజస్థాన్లో ఉంటుందండి. రాజస్థాన్లో ఉందంటే ఈజ్ ఫేమస్ ఫర్ ర్యాట్స్. ఎలుకలకు ఫేమస్ అనమాట కర్ణీమాత. ఎందుకంటే ఆ నియర్ బై టెంపుల్ దగ్గరికి వెళ్ళాం, కానీ టెంపుల్లోకి వెళ్ళలేదు, బట్ నియర్ బైకి వెళ్ళాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కింది వాటిలో భారతదేశంలో ఆలయ నిర్మాణ కళతో సంబంధం లేనిది ఏంటండి? ఊర్ధ్వక అంట, మనకు వదిలిపెట్టేసి. షోర్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఎక్కడుంది? షోర్ టెంపుల్ మళ్ళీ మనకు మహాబలిపురము, పల్లవులు కట్టిస్తారు, తమిళనాడులో ఉంది. ఎందుకు మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇలానే తగులుతూ ఉంటాయి క్వశ్చన్స్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెంపుల్స్ హ్యాజ్ పంచాయతన స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే దశావతార టెంపుల్ అంట. ఈ దశావతార టెంపుల్ వచ్చేసి ఈ యొక్క పంచాయతన అనే ఒక ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టిస్తారని చెప్పారనమాట, గుర్తుంచుకోవాలి. పంచ అంటే 5, దశ అంటే 10. సో అక్కడ మీరు లింక్ పెట్టుకోవాలన్నమాట, కీవర్డ్స్. రైట్. ఇక్కడ స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్ ఏమి ఇంకా రాలేదే అనుకుంటా ఉంటాయి. రైట్. నేనే ఇంకా పెట్టానే లేదా, ఇంక్లూడ్ చేసానే లేదనుకుంటాను. చాలా 14 ఎకరాల్లో ఇలాంటి టెంపుల్ కాంప్లెక్స్ అనేది లార్జెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ అనమాట. స్వామినారాయణ అక్షర్ధామ్ టెంపుల్ ఒకటి గుజరాత్లో ఉంటుంది, ఇంకొకటి న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది కొత్తగా కట్టించారు. ఒకసారి టికెట్ తీసుకొని 400 ఎంతో ఉంటుంది. లోపలికి వెళ్ళామంటే మార్నింగ్ వెళ్ళామంటే ఈవినింగ్ వరకు తిరిగేంత ఉంటుంది దాని లోపల. అట్లా ఉంటుంది అనమాట టెంపుల్స్. రైట్. లైట్ షో కూడా ఉంటుంది మళ్ళీ మధ్యలో. కింది వాటిలో క్రీస్తు శకంలో నిర్మించని ఆలయం ఏందో మరి. క్రీస్తు శకంలో నిర్మించిన ఆలయం ఏందో. సరే, ఇట్స్ ఓకే. ఇక్కడ కొంచెం క్వశ్చన్స్లో పొరపాటు ఉంది. 8th centuryలో అడిగాడు అనమాట. సో ఆ క్రీస్తు సెంచరీలో నిర్మించిన ఆలయం ఓకే. ఇట్స్ క్వశ్చన్ సమ్ కన్ఫ్యూజన్ ఉంది, బట్ ఇక్కడ క్వశ్చన్ మనకు క్లారిటీగా తెలుసుకోవాలంటే తంజావూరు బృహదీశ్వర ఆలయం ఉంది, అది మనకి ఇంపార్టెంట్ అనమాట. రైట్. సరే, చూద్దాం. వాట్ ఈస్ ది పంచాయతన స్టైల్ రెఫర్స్ టు? చూడండి, మళ్ళీ పంచాయతన స్టైల్ అడిగాడు. ఏ స్టైల్ దట్ ఈస్ రెఫర్స్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్స్. అంతే, దేవాలయ నిర్మాణ శైలి పంచాయతన అంటే. ఇందాక దశావతార టెంపుల్ కట్టించింది పంచాయతన గురించి అని చెప్పామన్నమాట. రైట్. సరే, మరి చూద్దాం నెక్స్ట్. రైట్. ఓకే. ఈ టెంపుల్స్ గురించి ఇంతకంటే పెద్దగా ఎక్కువగా మరీ డెప్త్గా వచ్చేటి ఏం లేవు, బట్ ఇవే వస్తాయి. నేను చెప్పిన ఏదైతే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ టెంపుల్స్ గురించి, మాన్యుమెంట్స్ గురించి, వీటి గురించి చెప్పానో ఇలాంటి వాటిలోనే ఖచ్చితంగా తగులుతాయి. దయచేసి అయ్యా బాబు, పీడిఎఫ్ ఫ్రీగానే వస్తుంది మనకు. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 1 రూపీ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ మీరు పర్చేజ్ చేసి అక్కడ తీసుకున్నారంటే ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంటాయో అక్కడ నేను పీడిఎఫ్లు మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. రైట్. సో అండ్ మోరోవర్ ఇవి రిటర్న్ ఫార్మాట్లో కావాలి అనుకుంటే మాత్రము మనకు ర్యాపిడో కోర్సులో మీకు ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మనకు ఇప్పుడు మనకు 499 రూపీస్ మాత్రమే అవైలబిలిటీ ఉంది మనకు ర్యాపిడో కోర్సు కూపన్ యూజ్ చేసుకుంటే మాత్రం. రైట్. ఎక్కువ లేట్ చేయకుండా, ఎక్కువగా ఆలోచించుకోకుండా, రైట్, సైనిక అనేది మనకు SSCGDలో ఈ ఫస్ట్ టార్గెట్గా మనకు సెలెక్ట్ చేయడం జరిగింది. రైట్. సో మీరు కూడా ఆ టార్గెట్ అనేది మీరు జాబ్ వచ్చే విధంగా సెలెక్ట్ చేసుకొని ప్రిపరేషన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.